వెల్కమ్ టు శ్రీ హర్ష అకాడమీ. టుడే టాపిక్ వచ్చేసి గురుకులాలో 1:2లో సెలెక్ట్ అయిన వారు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, దట్ ఈస్ వెన్యూ ఎక్కడ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరియు ఏ టైంకి వెళ్ళాలన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే బిఫోర్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో మన ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక విషయానికి వస్తే, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీకి సంబంధించిన లైబ్రేరియన్ యొక్క 1:2 సెలెక్షన్ లిస్టు గురుకుల వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే జూనియర్ మరియు డిగ్రీ కాలేజీకి సంబంధించిన ఫిజికల్ డైరెక్టర్ యొక్క లిస్టు 1:2 లిస్టు గురుకుల వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. పై లిస్ట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉన్నచో ఖచ్చితంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ 9th ఫిబ్రవరి మార్నింగ్ 9 o'clock నుంచి జూనియర్ మరియు డిగ్రీ కాలేజీకి సంబంధించిన లైబ్రేరియన్కు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కలదు. అలాగే 9th ఫిబ్రవరి 11 o'clockకి ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజీ వాళ్ళకి కలదు. అలాగే 9th ఫిబ్రవరి 2 o'clockకి డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్లకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కలదు. మీరు ఈ క్రింది సర్టిఫికెట్లతోటి అక్కడ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. PDF అప్లికేషన్ ఫామ్, మనం అప్లై చేసేటప్పుడు ఏ ఫామ్ అయితే ఫిల్ చేసామో ఆ ఫామ్ కావాలి. హాల్ టికెట్ పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా అవసరం ఉంటుంది. ఆధార్ కార్డ్, ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్, MLIC కావచ్చు, నెట్, సెట్, ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి SSC సర్టిఫికేట్ సరిపోతుంది. స్టేట్ బోర్డ్ అయితే, సెంట్రల్ బోర్డ్ అయితే CBSE లేదంటే ICSE సర్టిఫికేట్ సరిపోతుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 6 స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7th క్లాస్. దీన్ని బేస్ చేసుకుని మన యొక్క డిస్టిక్, దాన్ని బేస్ చేసుకుని జోన్, మల్టీ జోన్ను నిర్ణయిస్తారన్నమాట. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఓపెన్ స్కూల్లో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. ఓపెన్ స్కూల్లో కానీ అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదివితే ఖచ్చితంగా ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అనేది అవసరం ఉంటుంది. ఇది MRO గారు ఇష్యూ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా చదివినా లేదు అనుకుంటే రికగ్నైజ్డ్ స్కూల్లో చదివితే మనకి ఈ సర్టిఫికెట్ అవసరం లేదు. నెక్స్ట్ 8th వన్, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న వారికి మాత్రమే అవసరం. ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అన్నమాట. ఇది మిగిలిన వారికి అవసరం లేదు. నెక్స్ట్ 9th వన్, గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఏజ్ క్లెయిమ్ చేసుకునే వారి కోసం సర్వీస్ సర్టిఫికెట్ అవసరం. ఇది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే, మిగిలిన వారికి అవసరం లేదు. నెక్స్ట్ 10th వన్ చూసినట్లయితే స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వారికి స్పోర్ట్స్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ 11th వన్, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఏజ్ క్లైమింగ్ కోసం తన ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. దీంతోపాటు ఇక్కడ ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అవసరం ఉంటుంది. దీంట్లో మెన్షన్ చేయలేదు. క్యాస్ట్ సర్టిఫికెట్ BC వాళ్ళైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్, అండ్ EWS వారైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఈ 2 సర్టిఫికేట్లు కూడా MRO గారు ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గురుకుల వాళ్ళు ఒక చెక్ లిస్ట్ పెట్టడం జరిగింది. అది ఎలా ఉందన్నది ఇప్పుడు చూద్దాం. ఈ చెక్ లిస్ట్లో ఇప్పటివరకు మనం ఏ సర్టిఫికేట్ అవసరం ఉంటుందో వాటి యొక్క టోటల్ డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక ఫోటోను పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అంతేకాకుండా ఒక ఫోటోను కూడా తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ చెక్ లిస్టు ఫిల్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ ఉంటుంది. అక్కడ డిక్లరేషన్లో మీ అడ్రస్తో పాటు మీ ఫోన్ నెంబర్తో సిగ్నేచర్ చేయాలి. ఇక వెన్యూ విషయానికి వస్తే, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్, చైతన్యపురి, ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ 1570, LB నగర్, రంగారెడ్డి డిస్టిక్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.